నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకులు శ్రీమతి స్రవంతి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మరి ఇది కట్టుకున్నాం కదా, పీరియడ్స్ వచ్చినప్పుడు మార్చేయాలా? పీరియడ్స్ అయిపోయిన తర్వాత అనే క్వశ్చన్ వస్తుంది అక్క. మార్చాలా? తడుపుతాంగా, స్నానం చేస్తాను. ఏం అక్కర్లేదా? అక్కర్లేదు అక్క. కాళ్ళకి నల్లదారం కట్టుకోవటం అనేది మనం చూస్తూ ఉంటాం. నల్లదారం కట్టుకుంటే దిష్టి దోషాలు అనేవి ఉండవు, చాలా మటుకు కంట్రోల్ చేస్తుంది ఆ ప్రాబ్లము అని చెప్పి వింటూ ఉంటాం కదా. చిన్నపిల్లలకైతే మస్ట్ అండ్ షుడ్గా మాంత్రికుల్లా కట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. ఒక వీడియోలో చూసాను, డాక్టర్ ఎంత పెద్ద దిష్టి బొట్టు పెట్టి, నిజంగా. అయితే డాక్టర్ గారు ఏమన్నారు తెలుసా, దిష్టి చుక్కలో కొంచెం బాబు తక్కువ అయ్యాడు కదా అన్నారు. నిజంగా వల్లే పని అనిపించింది. అంటే పాపం ఏదో దిష్టి తగలకూడదు పిల్లాడికి అని పెద్ద పెద్ద ఇక్కడ కాళ్ళకి అన్ని చోట్ల కట్టేస్తూ ఉంటాం కదా. నిజంగానే దిష్టి దోషాల నుంచి బయటపడచ్చు ఆ లెఫ్ట్ లెగ్కి. కానీ ఈ బ్లాక్ థ్రెడ్ అంటూ ఉంటే కనుక ఒకసారి చెప్పండి అక్క. తప్పకుండా చెప్తాను పద్మిని. బ్లాక్ కలర్ ఏంటి అని అంటే అన్ని కలర్స్ని గ్రాప్ చేసేసుకుంటే బ్లాక్ కలర్ అవుతుంది అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ అబ్సార్బ్స్. అప్పుడు అది బ్లాక్ కలర్గా మనకు కనిపిస్తుంది. సో బ్లాక్ కలర్ థ్రెడ్ బ్లాక్ సంబంధించింది ఏంటంటే దిష్టిని తీసేసుకుంటుంది, ఎటువంటి ఈవిల్ అయినా కూడా, ఎటువంటి చెడునైనా కూడా అబ్జార్బ్ చేసేసుకుంటుంది అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే అట్రాక్షన్ కోసం మనం కాటిక పెట్టుకోవాలి అంటే ఇంకే కలర్ లేదు చూడంత బ్లాకే. అవునా కదా. అట్రాక్టివ్గా ఉండాలి మనము అని అనుకుంటే తప్పకుండా కాటికని పెట్టుకోవాలి కంపల్సరీ. నెగటివిటీని ఎలాగో తీసేస్తుంది. మనం ఇంకొకటి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే, ఆస్ట్రలాజికల్గా మనకి సైంటిఫికల్గా కానీ ఈ లెఫ్ట్ పార్ట్ అనేది రిసీవింగ్ కిందకి చెప్తారు. జనరల్గా మగవాళ్ళకైతే రైట్ సైడ్ పెట్టుకోమంటారు ఏదైనా, ఆడవాళ్ళకైతే మాత్రం లెఫ్ట్ సైడ్ పెట్టుకోమంటారు. ఈ నల్లదారానికి ఉన్న విశిష్టత ఏంటి అని అంటే, చెడునంతా కూడా అది గ్రహించేస్తుంది అనేది ఇంపార్టెంట్. మనం ఎక్కడికన్నా ముందు అనాలోచితంగా వెళ్ళేది నడుచుకుంటూ వెళ్ళిపోవడం ఎక్కడికైనా. అంతే. మామూలుగా నడిచేటప్పుడు మనం ఎక్కడున్నాయి ఏమున్నాయి ఇవన్నీ చూసుకునే పరిస్థితుల్లో మనం ఉండం. అబ్బా అది దాటితే అంత అవుతుందా అని అనుకోవడం కాదు. ఒకసారి దాటిన తర్వాత దాని ఎఫెక్ట్ చూస్తే మనకు అప్పుడు అమ్మో అని చెప్పి మనకు భయం వేస్తుంది అనమాట. అంటే ఇప్పటికీ చౌరస్తాల్లో ఏవేవో వేసి పెడుతూ ఉంటారు, దాటితే ఏమవుతుందిట అని అనుకుంటాం. కానీ దాటిన తర్వాత గాల్సోకి వెరైటీగా బిహేవ్ చేసే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమందికి అంటే విల్ పవర్ అలా ఉంటుందా ఏంటో తెలియదు. ఈ కొంతమంది అదే నిమ్మకాయని తీసుకొని మేము నిమ్మకాయ నీళ్ళు చేసుకొని తాగాము మాకేం అవ్వలేదు అని అంటూ ఉంటారు. వాట్ ఈస్ ఇట్? బ్రెయిన్ ప్లే చేస్తుందా లేకపోతే నిజంగానే ఉందా? వాట్ ఈస్ ఇట్? అదే నిమ్మకాయ తీసుకొని తాగితే అని అంటే నేనేమనుకుంటాను అంటే దట్ ఈస్ నాట్ కాన్ఫిడెన్స్, దట్ ఈస్ ఓవర్ కాన్ఫిడెన్స్. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ టైంలో నీకు చెడు చేయకపోవచ్చు, ఎప్పుడప్పుడు బోర్ల పడతావు తప్పకుండా. మరి ఇట్ ఈస్ నాట్ గుడ్, డోంట్ టచ్ అన్నప్పుడు డోంట్ టచ్. ఇఫ్ యూ డోంట్ బిలీవ్ ఇట్, ఇట్స్ ఓకే. కానీ అది తీసుకొని నేను నిమ్మకాయ నీళ్ళు తాగేస్తాను, దిష్టి తీసుకొని నేను నిమ్మకాయ నీళ్ళు తాగేస్తాను అంటే అది కుదరదు. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటారు. ఓకే, అది ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది తప్పకుండా. అంతే కదా. ఇప్పుడు గ్రహణాల్లో మేము కూర్చొని వంటలు చేసేసుకుని తినేస్తాం అని అంటారు. ఓవర్ పీరియడ్ దాని ప్రభావం. మేము గ్రహణం మెయింటైన్ చేయమన్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, మా ఇంట్లో కూడా ఉన్నారు అట్లా. నేను గ్రహణం మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు మెయింటైన్ చేయరు, నేను మెయింటైన్ చేసేవి వాళ్ళు మెయింటైన్ చేయరు. నేను శనివారం ఉల్లిపాయ తిన్నంటే వాళ్ళు శనివారం ఉల్లిపాయ తింటారు, పండగ పూట కూడా ఉల్లిపాయలు బజ్జీలు వేసుకుంటారు. మరి మంచి కట్టుబాట్లు. అంటే మనిషి మనస్తత్వాన్ని బట్టి ఎక్కడ వీళ్ళని ఏడిపించాలి అని అనుకుంటే అది చెడు కూడా మంచే, మాకేం పర్వాలేదు అనుకుని బిహేవ్ చేసే వాళ్ళని కూడా చూసొచ్చా నేను. అక్కడే ఈ నిమ్మకాయ నీళ్ళు తీసుకుని తాగేది. రైట్. ఇప్పుడు ఏమైంది చెప్పి, ఏమైంది ఇప్పుడు? ఎంత లాస్ అవునా కాదు? అవును. నేను వద్దు అన్న పని చేసినందుకు నా ఇంట్లో కూర్చొని నాకు లాసు, నీకు లాసు. పిడప పెట్టుకొని దీపం పెట్టేస్తే వద్దండి అలా పెట్టుకోకూడదు, మనం పెట్టామంటే మాకు అలవాటే అని అంటే ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి. అదే అంటున్నా. నా ఇంట్లో ఉన్నప్పుడు నేను నిన్ను ఆపలేదు, నేను చూసేటప్పటికే నువ్వు పెట్టేసావు కాబట్టి నేనేం చేయలేను. అలా నేను అన్న తర్వాత కూడా సరేలే వాళ్ళ ఇదిలో వాళ్ళే ఉంటారులే, వాళ్ళ పాపాన్ని వాళ్ళే పోతారు అన్నందుకు ఆ పాప నాకు కూడా అంటుకుందా అనిపిస్తుంది ఒక్కోసారి. అంతే కదా. నాకు ఒకళ్ళు చెప్పారు, నువ్వు ఎవరినన్నా
ఇట్లా బిహేవ్ చేసే వాళ్ళని చూసి పాప మూట కట్టుకునే కంటే చూడకుండా పాప మూట కట్టుకోవడం బెటర్ అని చెప్పారు నాకు. చూసి పాప మూట కట్టుకోవడం ఇదే. పిడప కట్టుకుని దీపం పెట్టకూడదు. ఎలా పెడతారో పెట్టకూడదు. మామూలు అప్పుడు మనం పండగలప్పుడు ఎప్పుడు పిడప అనేది దేవుడి గుడిలోకి వెళ్ళకూడదు. ఏదో సినిమాలో చూపించినట్టు అది కరెక్ట్ కాదు. అది తులసి పూజకి చక్కగా అసలు తడి ఉండకూడదు మన జుట్టు పూజ చేసుకునేటప్పుడు. చాలా మంది అలా నీళ్ళు అలా గారుతూ ఉంటే అట్లా కష్టాలు అలా గారుతాయి. మనం ఇప్పుడు బట్టలు నువ్వు పిండేసి ఆరేయాలి, పిండకుండా బట్టల నుంచి నీళ్లు గారుతుంటే కష్టాలతో అలానే కన్నీళ్ళు వస్తాయని లెక్క. మన ఆరాన్ని గ్రహిస్తాయి కదా బట్టలు. చేయకూడదు. చేయకూడదు. సో మనం ఏదన్నా చెప్పేటప్పుడు వినాలి. ఒక నానుడు ఉంది, చెప్పినప్పుడు వినకపోతే చెడంగా చూడాలంట. అవును. కానీ నువ్వు ఏ ప్లేస్లో అయితే ఉంటున్నావు వాళ్ళకు కూడా ఎఫెక్ట్ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో మనం ఇప్పుడు నల్లదారం గురించి మాట్లాడుకుంటుంటే గనక మన రిసెప్టివ్స్ అన్ని కూడా ఆడవాళ్ళకైతే లెఫ్ట్ లెగ్, మగవాళ్ళకైతే రైట్ లెగ్ కదా. ఆస్ట్రోనాజికల్ పరంగా కూడా మనం చూసుకుంటే ఆ కాలుతో వెళ్ళిపోతూ ఉంటాం కదా. సాటర్న్ ఇలాంటివన్నీ బాధలు మనని అనుభవింప చెయ్యాలి, వీడికి అనుభవింపజేసి వీడిని టీచ్ చేసి వీడిని గవర్న్ చేసి వీడికి బుద్ధి తెప్పించాలనుకునేది సాటర్న్. సమ్మటి దెబ్బలు కొట్టక కొట్టి కొట్టి మారుస్తా. అయితే నల్లదారం కట్టుకుంటే ఏంటంటే కాస్త దెబ్బ తగలకుండా చూసుకుంటాడు. కట్టుకోవచ్చు, డెఫినెట్గా కట్టుకోవచ్చు. ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న ట్రెడిషన్ అది. ఇప్పుడు మనం అది కట్టుకోవద్దు అంటే మరి పిల్లలకి ఎందుకు కడుతున్నాం? చేతులకు కూడా కడుతున్నాం కదా, నల్ల పూసలు వేసి దిష్టి పూసలు వేసి కడతాం కదా. తప్పకుండా కట్టుకోవచ్చు. ఎటువంటి నెగటివ్ ఎనర్జీ అయినా కూడా తప్పకుండా తీసేస్తాడు భగవంతుడు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ టైంలో కట్టుకుంటే ఇంకాస్త ఆస్పిషియస్ అక్క? సాటర్న్ కాబట్టి సాటర్డే, ట్యూస్డే ఈ 2 రోజుల్లోనూ కట్టుకోవచ్చు. ఏ టైంలో? సాటర్డే రోజు ఏం చేస్తారంటే ఫ్రైడేనే తెచ్చుకోండి. సాటర్డే రోజు తెచ్చుకోకుండా ఫ్రైడేనే తెచ్చుకొని సాటర్డే మార్నింగ్ చక్కగా 7:30 తర్వాత శనిహోర ఉంటుంది, 6 to 6, 7:30 స్వామికి దండం పెట్టుకొని 7:30 తర్వాత కట్టుకోండి. కొన్ని దాంట్లో ఏమో అమావాస్యకి మార్చుకుంటారు కొంతమంది, కానీ నేనైతే కొంచెం పాడైంది, ఇంకా మురికిగా అయిపోయింది, ఇంకా కొత్తదనం లేదు అన్నప్పుడు తీస్తాను. అద్భుతం. సో చక్కగా కట్టుకోవచ్చు. ఈ టైమ్స్లో కట్టుకుంటే డెఫినెట్గా మార్పు అనేది ఉంటుంది అని చెప్తాను. దిష్టి తగలకుండా ఉంటుంది ఖచ్చితంగా. ఇంకొకటి, మనం ఒకటి కట్టుకున్నాము అనేది మన మైండ్లో ఉంటుంది. ఆ పాజిటివిటీని నింపుకుంటుంది మైండ్. నాకేం భయం లేదు అనే ఫీలింగ్ ఉంది అంటే ఎక్కడికి వెళ్ళినా నాకు ఇంకేం భయం లేదు, ఏదైనా నాకు ఇంకా దిష్టి తగలదు అని గనక మనం అనుకుంటే ఆటోమేటిక్గా మనకు తగలకుండా ఉంటుంది. మనలో పాజిటివిటీని నింపడానికి కూడా ఇలాంటి రెమెడీస్ మనకి యూజ్ అవుతాయి. అద్భుతం. చాలా చక్కగా వివరించారక్క. కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.